అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఎవరైతే ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో, ఈ వ్యక్తి ఒక శాసనసభ్యురాలు, ఒక మహిళను ఉద్దేశిస్తూ అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా సిగ్గుచేటు. సభ్యత సంస్కారం లేకుండా, కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేకుండా, కొంచెం కూడా సంస్కారం లేకుండా ఒక మహిళ గురించి, ఒక మహిళ క్యారెక్టర్ గురించి, ఆవిడ భర్త గురించి, ఆవిడ కుటుంబం గురించి ఎంత నీచంగా మాట్లాడాడు అని మనం పొద్దున దాని గురించి డిస్కస్ చేశాము. అయితే ఎవరైతే ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలని కొంతమంది సమర్థిస్తున్నారు. నిజంగా ఆ వ్యాఖ్యలని సమర్థిస్తున్న వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే నిజంగా ఆ వ్యాఖ్యలని నిజంగా సమర్థించరు ఎవరు కూడా. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా దౌర్భాగ్యమైన మాటలు, సమాజం కూడా హర్షించదు అలాంటి మాటల్ని. అయితే ఏదైతే ఈ నల్లపరెడ్డి ఇంటి మీద దాడి జరిగింది, ఆ దాడిని ఉద్దేశిస్తూ మన అనిల్ కుమార్ యాదవ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా ఇతను కూడా బుద్ధి లేదు, నిజంగా ఇతను కూడా సిగ్గు లేదు. ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రామ్ జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడలేరా? మేము ఆ వీడియో చూసాం. ఎవరే అనిల్ కుమార్ యాదవ్ ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడాలా? ఆవిడేమన్నా అతను కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాలా, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడాలా, లేదా ఆ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని క్యారెక్టర్ గురించి ఆవిడ మాట్లాడాలా? ఆవిడ మాట్లాడిన మాటలు కూడా రాజకీయ విమర్శలు. ఎవరైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎంతో మంది వ్యాపారుల దగ్గర పర్సంటేజ్ తీసుకున్నాడు. చాలా మంది దగ్గర పర్సంటేజ్ అంటే మీకు ఈ పనులు చేపిస్తాను, మీకు ఈ పనులు చేసినందుకు నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి, మీకు ఇలాంటి కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను, దానికి నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని ఆవిడ రాజకీయ విమర్శ చేసింది. ఆవిడ ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శ చేయలా, తెలుసుకో. ఆవిడ ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శ చేయలా, రాజకీయ విమర్శ చేసింది. అతను అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వ్యాపారుల దగ్గర అతను పర్సంటేజ్ తీసుకున్నాడని చెప్పేసి రాజకీయ విమర్శ చేసింది. దాన్ని రాజకీయ విమర్శగా చూడాలి. కానీ మీరు మాత్రం అది రాజకీయ విమర్శగా చూడకుండా మళ్ళీ ఆవిడని రాజకీయ విమర్శ చేస్తే బాగుండేది. కానీ మీరు అలా రాజకీయ విమర్శ చేయలా. ఆవిడ మీద వ్యక్తిగతంగా దూషించారు, వ్యక్తిగతంగా దాడులు చేశారు. ఆవిడ చెన్నైలో పిహెచ్డి చేసింది, కర్ణాటకలో పిహెచ్డి చేసింది, లేకుంటే హైదరాబాద్లో పిహెచ్డి చేసింది, ఆంధ్రలో పిహెచ్డి చేసింది, ఒరిస్సాలో పిహెచ్డి చేసింది అని ఆవిడ క్యారెక్టర్ మీద, అతని భర్త మీద అలాంటి సెకండ్ హ్యాండ్లో దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను అడిగితే నీకు మంచి కన్ని పిల్లని చేసేవాడిని కదా, బోరిబావిలో పడ్డావు అని తన భర్తని ఉద్దేశిస్తూ చాలా నీచంగా, చాలా దౌర్భాగ్యం మాట్లాడటం జరిగింది. మీరు మాట్లాడాల్సింది రాజకీయ విమర్శ చేయాలి, కానీ మీరు ఎక్కడ కూడా రాజకీయ విమర్శ చేయలా, వ్యక్తిగత విమర్శ చేశారు. కానీ ఆ ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడ రాజకీయ విమర్శ చేసింది. కానీ మీరు మాత్రం వ్యక్తిగత జీవితం గురించి, ఆవిడ పర్సనల్ జీవితం గురించి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, మీకు నోటుకు వచ్చినట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడాడు. అలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆవిడని అభిమానించే అభిమానులు ఉంటారు, వాళ్ళకు కోపం వస్తుంది, వాళ్ళు ఇంటిపైకి వస్తారు, వాళ్ళు దాడులు చేస్తారు. గతంలో టీడీపీ ఆఫీస్ మీద పట్టాభి గారనే ఒక వ్యక్తి మన పుట్టిరెడ్డిని బోసడికే అన్నందుకు మీ కార్యకర్తలకి అంత కోపం వచ్చి టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే దాన్ని మీ పొట్టిరెడ్డి సమర్థించాడు. మనల్ని అభిమానించే అభిమానులు ఉంటారు, మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అభిమానులు ఫీల్ అయ్యి ఇలాంటి దాడులు చేస్తారు. అది తప్పు కాదు, కరెక్ట్ అని చెప్పి సాక్షాత్తు మీ పొట్టిరెడ్డే మాట్లాడటం జరిగింది. ఈరోజు జరిగింది కూడా అదే కదా.
ఆవిడ మీద దుర్భాషలాడాడు, ఆవిడ క్యారెక్టర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆవిడని అభిమానించే అభిమానులు కోపం వచ్చింది, బాధ కలిగింది, ఇంటి మీద దాడి చేశారు. తప్పేముంది? తప్పు లేదు కదా. ఇదే టీడీపీకి సంబంధించి ఒక కార్యకర్త భారతీరెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మీరు చాలా పర్సనల్గా తీసేసుకొని, ఇదిగో టీడీపీ కార్యకర్త ఇలా భారతీరెడ్డి గారిని ఇలా మాట్లాడారు, ఇలా దూషించారు అనేసి నానా హంగామా చేశారు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేని, ఒక శాసనసభ్యురాలని, ఒక మహిళని అలాంటి మాటలే, ఇంచుమించు అలాంటి మాటలే మాట్లాడాడు కదా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అదే మాటలు కదా మాట్లాడింది. ఆ రోజు టీడీపీ కార్యకర్త మాట్లాడితే తప్పయు అతను అరెస్ట్ చేయాలి, అతను శిక్షించాలి, అతని మీద కేసులు పెట్టాలని చెప్పి నానా హడావిడి చేశారు. అలాంటి మాటలు ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తి మాట్లాడితే, అతని మీద ఇంటి మీద దాడి చేస్తే టీడీపీ రౌడీలు దాడి చేశారు, టీడీపీ గోండాలు దాడి చేశారు. ఇది రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ అరాచకం జరుగుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా మీకు సిగ్గుందరా? నిజంగా మీకు సిగ్గుందా? అనిల్ కుమార్ యాదవ్ నిన్ను అడుగుతున్నా, నిజంగా నీకు సిగ్గుందరా? ఎరా నీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా, మీ ఇంట్లో కూడా తల్లులు ఉంటారు కదా. మీ తల్లుల మీద, మీ అక్క చెల్లెల మీద, మీ తోడబుట్టినోళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మీరు దాన్ని సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? ఆ తిడితే తిట్టిందిలే అని బాగానే తిట్టాడు, సూపర్గా తిట్టాడు అని ఎంకరేజ్ చేస్తారా? చేయరు కదా. మా ఇంట్లో మహిళల్ని ఇలా దూషిస్తారు, మా ఇంట్లో మమ్మల్ని ఇలా తిట్టారు, మా ఇంట్లో మహిళల్ని తిట్టారు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రతిచర్య తీరుస్తారు కదా, చేస్తారు కదా. మీరు నిజంగా ఒక మాట మాట్లాడేటప్పుడు నిజంగా కామన్ సెన్స్ ఉండి మాట్లాడండి రా. కొద్దిగా సంస్కారం, కనీసం మానవత్వం, మనిషిగా పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంస్కారం అనేది ఎంతో కొంత ఉంటుంది. కనీసం ఆ సంస్కారాన్ని కాసంత వాడండ్రా. మరింత దౌర్భాగ్యంగా, నిస్సిగ్గుగా ఒక మహిళ గురించి ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడితే, అలాంటి మాటలను మీరు వెనకేసుకొస్తున్నారంటే మిమ్మల్ని ఏ సొప్పుతో కొట్టాలి? మిమ్మల్ని ఏమనాలి? సిగ్గు శరముందరా మీకు? కడుపుకి అన్నం తింటున్నారా, లేకపోతే గడ్డి తింటున్నారా? అన్నమేగా తినేది. మీ ఇంట్లో ఉన్న మహిళని తిడితే మీకు తెలుస్తుందిరా అప్పుడు ఆ బాధ. మీ ఇంట్లో ఉన్న మహిళలు, అమ్మో చెల్లో అక్కో ఎవరో ఒకరు, తోడబొట్టిన ఎవరో ఒకరు వాళ్ళని తిడితే అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ. పోసడిగా ఏది పడితే నోటికి ఏది వచ్చేది మాట్లాడటమే. మీ అంత తెలుస్తాం, మీ సంగతి తెలుస్తాం, మీ అధికారంలోకి వస్తాం. ముందు రాండి చూద్దాం, అప్పుడు చూద్దాం. మీరు రావాలా, మీరు అధికారంలోకి రావాలా, అప్పుడు చూద్దాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా మాట్లాడేటప్పుడు. ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయబాకండి. నిజంగా చాలా దౌర్భాగ్యం ఇలాంటి మాటలు మాట్లాడటం. నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడింది ఒక మహిళ గురించి ఇంత దారుణంగా, సిగ్గు లేకుండా. మనుషులమే కదా మనం, జంతువులు కాదు కదా. జంతువులతో కూడా పోల్చలేమనుకో మిమ్మల్ని. మనిషిగా పుట్టినందుకు కనీసం మానవత్వం చూపించారా కొంచెమన్నా కూడా? సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. చేత్త నా కూడా కల్లారా. జై హింద్.